ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. స్టేజ్ మీద మీరు ఆయన కాళ్ళకు దండం పెడుతుంటే అంత పెద్ద నటుడు ఆ స్థాయిలో ఉండి ఆయన మీరు చేసిన సేవను గుర్తుపెట్టుకొని మీ కాళ్ళకి ఆయన దండం పెట్టబోయారు. నిజంగా సార్, మిమ్మల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టారు. సో ఎలా అనిపించింది సార్? ఆయన చేసిన ఒక చిన్న నేను చెప్తున్నా, నాకు తండ్రి లాంటోడు, లేదంటే బ్రదర్ లాంటోడు. నేను ఎప్పుడు ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు. ఎందరినో శవాలు తీస్తున్నా, వాళ్ళు ఏడుస్తుంటే చూస్తున్నా, వాళ్ళని ఓదార్చే నేను నా కన్నీళ్ళు తుడిచడానికి ఆయన కాలు మొక్కినప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే ఉంది. సార్, మీరు అక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం అయితే లేదు. నాకు ఐ డ్రీమ్ తరపున ఇచ్చిన అవకాశం మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నా కదా, మీరు ఇలాగే నవ్వుతూ ఎందరినో అలరిస్తున్న ప్రతి ఒక్కరికి గుండెల్లో మీరు ఉన్నారు. ఎందుకంటే చిరస్థాయిగా కోట గారు, బ్రహ్మానందం గారు, అలాగే ఆలి గారు, ఇలా మీరు పేరు ప్రఖ్యాతలు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో మీరు లేని సినిమా ఏది లేదు. కరెక్ట్. మీరు ఉన్న ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్. అలాంటి మీరు నిన్న చేసిన దానికి నేను కొంచెం అక్కడ బాధపడుతున్నా. బాధపడుతున్నారంటే ఆనందంతో. అది ఆనందం అంటే నాకు సార్ని కలిసిన ఆనందం ఉంది, కానీ తను వంగి నమస్కరించింది కదా, మాకు అది కొంచెం అంత. నేను ఆయన ఆ పని చేసింది మీరు చేసిన సేవను గుర్తుపట్టి సార్ ఇంతమందిని బతికించారు. 141 మంది ప్రాణాలు కాపాడడం అంటే సార్ ఆయన అది గుర్తుపెట్టుకున్నారు. సార్ దానికోసం మీకు అంటే మేము నిజమైన స్టార్లు కాదు, మీరు నిజమైన స్టార్లు అని చెప్పడానికి ఆయన పని చేశారు. సార్ భయం వేసింది ఆ క్షణంలో ఆయన కాళ్ళ గడ్డ పట్టుకున్నాను. నేను అనుకోలేదు సార్, అసలు అనుకోలేదు. చెప్తున్నా, ఆ మాటకు నా నోట్లో ఆ మైక్ పట్టుకుంటే షవర్ అయితే నాకు వదుకు ఏం మాట్లాడో తెలియట్లేదు. ఏం అంటే నేను ఒక విషయం మాట్లాడాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే వ్యక్తి నేను. ఆ సార్ ఒకటితో సడన్గా కాలు ముఖంగానే నేను మా మిస్సెస్ అక్కడెక్కడో ఉంది, ముందు ఆమెను చూసుకుంటున్నా, ఈడ ఏమో జరుగుతుంది, నాకు నువ్వు నా పక్కన కొంచెం ధైర్యం ఉంటుంది అని చెప్పేసి సుమా మేడంకి నేను చెప్పుకోవడం జరిగింది. మేడం, నా గుండెకు ఒక మనిషి ఉంది, నాకు బ్లడ్ సర్క్యూట్ కావాలంటే ఒక గుండె ఉంది లోపల, ఆ గుండె బయట ఉంది, తను ఉంటే నేను ఏదైనా మాట్లాడుకోగలుగుతాను. అప్పటిదప్పుడే అంత పెద్ద వ్యక్తి గురించి మంచి సార్, మాము బ్రతికినంత కాలము మిమ్మల్ని గుర్తుంచుకుంటాం, మా ఫ్యామిలీ మొత్తము. అర్జున్ గారు ఇచ్చిన షాకే తట్టుకొని కోమలకెళ్ళి వెళ్ళట్లేదు. ఆ కోమలకెళ్ళి బయటకు వెళ్ళే లోపల ఇంకో షాకు రాయి వచ్చి మీన పడ్డట్టు అయిపోయినా. ఇప్పుడు సార్ నాకు ఎక్కడెక్కడ ఫోన్లు వస్తున్నాయి, శివన్న నువ్వు ఏడున్నావు, ఏం జరుగుతుంది అని. ప్రతి ఇన్స్టాలా ప్రతి ఒక్కరు నా నంబర్ 9963956794 ఈ నంబర్కి ఒకటే విపరీతమైన వాట్సాప్ చూడడానికి చార్జింగ్ అయిపోతుంది. అలా చెప్పలేక ఏమైందన్నా, అంత పెద్ద నటుడు నీకు కాలు మొక్కడం ఏందనంటే అసలు అది సార్ ఇచ్చిన పెద్ద గొప్ప వరం. సినిమా ఇండస్ట్రీ అందరు ఫోన్ చేస్తున్నా. ఆఖరికి రజీనా కెసెంట్రా మేడం ఫోన్ చేసింది. రజీనా కెసెంట్రా రజీనా మేడం ఫోన్ చేసింది. బ్రహ్మానందం గారు మీ దగ్గర ఏంటి శివ గారు అని చెప్పేసి రజీనా మేడం. అంతే సార్, ఇక అభిమానం అది. అండ్ మీకు సార్ ఏ గిఫ్ట్ ఇచ్చారు? సారు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అర్జున్ గారు చెక్ ఇచ్చిండు. అమ్మా భవానీ, ఆ చెక్ ఇక్కడదేమ్మా, దీన్ని మనకు చదవలేక రాదన్నా, నువ్వే చదవాలి. టు డీరెస్ట్ శ్రీ శివ మీ పేరు రాసి నీట్గా వాళ్ళ ఏ సంస్థ అయితే ఈ సినిమా తీస్తుందో, సీతా పైన సినిమా తీస్తుందో ఆ సంస్థ అడ్రస్ నుంచి మీకు ఈ చెక్ లోపల పెట్టించారు. ఒకసారి ఆ చెక్ కూడా చూద్దాము. పట్టుకోండి. ఇది నిన్న ఫంక్షన్లో అర్జున్ గారు మన ట్యాంక్ బండ్ శివ గారికి ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్. అంటే సమాజంలో మంచి చేసే ఒక వ్యక్తిని గుర్తించడం, ఆ వ్యక్తిని ప్రోత్సహించడం ఎంత అవసరమో అర్జున్ గారు చేసిన పని దీనికి ఉదాహరణ. ఎంత ఆనందంగా ఉన్నారు అంటే, ఇది డబ్బు అట్టని కాదు, కానీ మీ కష్టానికి ఒక గుర్తింపు, మీ హీరో నుంచి వచ్చిన ఒక గిఫ్ట్. ఎంత ఆనందంగా ఉన్నారు. ఇది సార్ నెక్స్ట్ ఆ సారు నమ్మకం పెట్టుకున్న ఆ తల్లి పుస్తకం. ఇది ఈ విగ్రహం ఇచ్చారు మీకు సార్, చాలా బాగుందండి. పైగా మీకు చాలా ఇష్టం అంటగా కుమారస్వామి అంటే. చెప్తున్నాను సార్, ఇది గొప్ప, ఇది అదృష్టం అందరికి దక్క సార్. ఇది 100% చెప్తున్నా. ఎందరో వ్యక్తులు ఏదేదో అప్పటిపూర్తిగా చెప్పే వ్యక్తులు ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వడం మాకు అది 1,000 కోట్లతో సంబంధం. అంటే ఇది మర్చిపోలేని జీవితం సార్. ఇది మా పిల్ల తరాన
ఈ విగ్రహానికి పూజలు చేస్తూ దీన్ని మీ మనసులో నిలబెట్టుకున్నాలని మా ఆశ. సూపర్ సూపర్. అసలు ఇది మీ చేత్తోనే మీకు నచ్చిన స్థానంలో పెట్టండి. జాగ్రత్త. అది ఎంత బరువు ఉంది, 3-4 కేజీల పైన ఉన్నది. చిన్న చిన్న గిఫ్ట్లు కనబడుతుంది కదా, అదే తమిళనాడులో నేను అది తీసుకొచ్చిన స్టాలిన్ గారిది. ఈ అవార్డులలో హైయెస్ట్ అంటే ఇదే కనబడుతున్నాయి. ఇప్పుడు సారు మాకు ఇచ్చిన ఈ ₹1,00,000 చెక్ గురించి పొద్దుగల మా ఇంట్లో కొన్ని చర్చలు నడిచినాయి. 1,00,000 అంటే ఎన్ని సున్నాలు నాకైతే తెలియదు, కానీ ₹1,00,000 ఉన్న డిమాండ్ని మా మిస్సెస్ శాంత, అయ్యా ఏం చేద్దాం ఈ డబ్బుని అని అంటే, నేనన్నా మీ ఇష్టం, అది మా ఇల్లు అంటే అన్న మన ఇంటికి ఇచ్చిండు, తమ్మునిగా నాకు ఇచ్చిండు అంటే మీ ఫ్యామిలీకే కదా ఇచ్చినది అంటే, మా భార్య ఉండేమన్నది, అమ్మ మా ఇంట్లో మా పాప లక్ష్మీభవన్ పిలిస్తే కూర్చొని, అమ్మ ఏం చేద్దాం అమ్మ ఈ పైసలు అంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్నా, 11-12 చదువుతుంది, బైపీసీ చదువుతుంది. నేను వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఒక చిన్న రూమ్ అంటే ఒక షటర్ లాంటిదో రూమ్ లాంటిదో తీసుకొని, నువ్వు చేసే సేవ ఏదైతే ఉందో డాడీ, మనది ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ అని నాకు గాంధీనగర్లో ఎస్ఐ రవీందర్ సార్ నాకు దగ్గరుండి నాకు అది చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ అంటే నాకు ఈ ఫౌండేషన్ గురించి కూడా తెలియదు, అవగాహన లేదు నాకు. అయితే మా పాప ఉండి, డాడీ ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ డబ్బుని దానికి ఖర్చు పెడదామని చెప్పేసి అన్నది. నేనన్నా నీ ఇష్టం, మీకొద్దా మరి ₹1,00,000? అన్నా నా రెక్కల కష్టం ఈ చెమటనే అన్న, అది నాకు దక్కుతుంది, నాకు చాలు. ఇప్పుడు నన్ను చూసి ఆయన రెక్కల చెమట కష్టం నాకెట్లా ఇచ్చిండో, నా కూతురు నన్ను చిన్న గిఫ్ట్ అడిగింది. నాయన మనం చేసే ఈ సేవలు ఏదైతే ఉందో అది ఒక 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, ఎంతైనా కానీ ఆ ఫౌండేషన్ రూపంలో ఈ డబ్బును ఖర్చు పెడదామన్నది. నాకు చాలా ఆనందం. ఆయన చాలా గొప్ప మనసుతో మీకు ₹1,00,000 ఇస్తే, మీరు ఇంకా గొప్ప మనసుతో ఆ డబ్బుని మంచికి ఉపయోగిస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. చాలా థ్యాంక్ యూ సార్. సుగారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, సమాజం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ 141 మంది ప్రాణాలను కాపాడారు, కొన్ని వందల శవాలని అంతిమ సంస్కారం జరగడానికి మీరు కారణమయ్యారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న మీకు బిగ్ బాస్లో ఆఫర్ వస్తే వెళ్తారా? అసలు బిగ్ బాస్ చూస్తారా మీరు? సార్ నేను నమ్మొచ్చు నమ్మబోచ్చు, నేను క్రికెట్గా చూడను సార్. క్రికెట్ చూడను, సినిమాలు చూస్తారు. సినిమాలు కూడా తక్కువ సార్. అప్పుడే ఉన్న సినిమాలకి ఇప్పుడున్న సినిమాలకి చాలా తేడా ఉంది. బిగ్ బాస్ చూస్తారా చూడరా? బిగ్ బాస్ అయితే సార్ నేను నమ్మను, నేను చూడను సార్. ఆఫర్ వస్తే వెళ్తారా? నేను వెళ్ళను సార్. బిగ్ బాస్లో ఆఫర్ వస్తే వెళ్తారా? వెళ్ళను సార్. ఏమి నాకు సార్ నేనేమన్నా, నేను నిజాయితీ కోసం ఏమైనా పోరాడుతున్నంటే నేను ఆడికి వెళ్తున్నామో, కానీ ఆ హౌస్లోకి వెళ్ళి 100 రోజులు ఆడుండి నేను ఒక్కరోజు టైం పడిపోయిన లేకపోతే నా మనసు ఎట్లా గిలగిల కొట్టుకుంటాను. నాకు బిగ్ బాస్ అనే ఒక షో ఏదైతే ఉందో ఒక ప్రేక్షకులకి ఆనందాన్ని ఇస్తుంది, కానీ నా మనసుకైతే ఆనందాన్ని ఇయ్యేది. దానికి నేను జీరోని. ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళు వాటికి వెళ్ళొచ్చు, ఆ టైంపాస్ వేదికలను చూడొచ్చు. ఎందుకంటే నేను బిగ్ బాస్ని వ్యతిరేకించట్లేదు, అది కొందరికి ఒక మార్గదర్శిగా నడిపిస్తున్న బిగ్ బాస్. అది వాళ్ళ వరకు చూసే వాళ్ళకి ప్రతిరోజు ఉప్పుల గురించి కూరల గురించి కొట్లాడే సీరియల్ ఎట్లనో ఆ బిగ్ బాస్ షో కూడా అలాంటిదే. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, బిగ్ బాస్కి వెళ్తే సార్ మీరు ఒక 40 రోజులు 50 రోజులు 100 రోజులు అక్కడ ఉంటే సార్ కొన్ని ₹1,00,000 డబ్బులు వస్తాయి సార్, భయంకరమైన ఫేమ్ వస్తుంది, అందరికి రీచ్ అవుతారు, బయటకు వచ్చిన తర్వాత లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఈ డబ్బు అంతా వద్దా సార్? నేను చిన్నప్పటి నుంచి ఆకలితో పెరిగిన వాడిని. ఆకలి అనే సమయంలో నాకు అన్నం దొరకలేదు సార్. అప్పుడు నేను రోడ్డు పైన ఉన్నా, ఆకలి చచ్చిపోయింది. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నేను చేస్తున్న సేవ నాకు గుండె నిండా ఉంది, నాకు మీలాంటి వాళ్ళ అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది. నా చిన్నప్పుడు ఏదైతే గోల్ ఇలా రావడం జరుగుతుంది. ఇంతకు మించిన డబ్బు ధనం ఇవి అన్నీ నాకు అవసరం లేదు సార్. ఆ ట్యాంక్ బండి మీద నా జీవితం అనేది నా ప్రయాణం. ట్యాంక్ బండి వద్ద కాపలా కాస్తూ ఉండాలి సార్, ప్రాణాలు నిలబెడుతూ ఉండాలి. ఇదే ధ్యేయం. లక్షలొద్దు, డబ్బు పేరొద్దు, అదే సార్, 10 మంది ప్రాణాలు కాపాడాలి. లేదు సార్, నాకు అసలు అవసరమే లేదు ఈ డబ్బు అనే పదం అనేది నాకు నచ్చది. నేను ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నా, డబ్బుని మనం సంపాదిస్తే వస్తుంది, కానీ మన జీవితం కోసం పోరాల్సిన ధైర్యం మనలో ఉంది. అది
మీ మాటలు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఆదర్శం. ఒకదాన్ని నమ్మి దాని మీదే నిలబడి డబ్బు కోసమో పేరు కోసమో డీవియేట్ అవ్వకుండా శివ అంటే ట్యాంక్ బండ్ అంటే శివ అని చెప్పి ఇంత గట్టిగా నిల్చున్నారు చూడండి. గ్రేట్ అండి, గ్రేట్. అంటే మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఏంటంటే జీవితంకి ఒక అర్థం ఉండాలి, పుట్టినందుకు సమాజానికి ఎంతో కొంత